పల్స్ లేదు, హార్ట్ బీట్ తగ్గిపోతా ఉంది. 50, 40, 38, 35 కూడా వచ్చింది ఒక్కసారి. అంత బలహీనమైపోయినటువంటి ఆయన్ని దేవుడు బలపరిచాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు విడిపించి కృప చూపించినందుకు ఆయనకు మహిమ. రైట్, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడు మహాకృపలో ఇప్పటి వరకు మన కుటుంబాలను మనల్ని భద్రపరుస్తున్న దేవునికి మహిమ. ఉదయకాల సమయం ప్రత్యేకంగా కొద్ది విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మనం పని చేస్తున్న వారమైనా, ఉద్యోగాలు చేస్తున్న వారమైనా, వ్యాపారాలు చేస్తున్న వారమైనా, ఎవరమైనా కూడా ఎస్పెషల్లీ ఆత్మీయులంగా బ్రతుకుతున్నటువంటి మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలని గత రాత్రి నుంచి కొద్ది మాటలు ప్రభు సన్నిధిలో సిద్ధపరిచారు. ఏంటి అని అంటే, ఒక 3 విషయాలు. మనం పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఆత్మీయ జీవితం ఎలాగో కొనసాగుతున్నా, దేనికైనా అవసరమైన ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలు. మొదటిది, మనం చేసేదానికి నియమం అనేది ఉండాలి. రూల్ అనేది ఖచ్చితంగా ఉండాలి, నియమం. రెండవది నిబంధన లేక నిశ్చయముగా దేవుని మహాకృప చేత నిబద్ధత, కవనెంట్ ఆర్ కమిట్మెంట్ బలంగా ఉండాలి. ఇక మూడవదిగా నిపుణత, ఎంత బాగా చేయగలుగుతున్నాం అనే విషయం. ఈ 3 విషయాలంట నియమము, నిబద్ధత, నిపుణత. ఏ రూల్ ప్రకారం దాన్ని చేస్తున్నాం, యాజ్ పర్ రూల్ దాన్ని చేస్తున్నామా లేదా గుర్తుంచుకోగలిగితే, కమిట్మెంట్తో దేనికైనా సరే దానిని విడవకుండా చేస్తున్నట్లయితే, మూడవది నిపుణతతో బాగా దానిని చేయడానికి మనం ఇష్టపడినట్లయితేనంట, దేర్ విల్ బి సక్సెస్. దాంట్లో ఫలితం లేదా మనం దాంట్లో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. స్తోత్రం కలుగును గాక. ఇవే ఈరోజు ఎవరైనా తమ జీవితాల్లో దీవింపబడుతున్నారన్నా, ఆశీర్వదింపబడుతున్నారన్నా, అత్యంత ఘనముగా, మహోన్నతముగా దేవుని కృపలో నిలుచుచున్నారన్న కారణం ఇదే. నియమం ఉండాలి, నిబద్ధత ఉండాలి, నిపుణత ఖచ్చితంగా ఉండాలి. ఈ 3 విషయాలు తప్పకుండా ఉండాలి. సపోజ్ ఒక కూరగాయల వ్యాపారం తీసుకున్నాం అనుకున్నాం. కాటా వేసేటప్పుడు ఖచ్చితమైన తూకం వేసాడు అనుకో, వాడి దగ్గరికి చాలా మంది వెళ్తారు. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితమైన తూకంతో వాడు తోయగలిగి ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాడి దగ్గరికి అనేక మంది వెళ్తారు. అనేక మంది వాడి దగ్గరికి వెళ్ళి కొనడాన్ని బట్టి లాభం అనేది ఆ వ్యక్తి కూడా పొందగలుగుతాడు. స్తోత్ర. ఇలా ఆ ఒక కూరగాయల విషయం అనే కాదు, మనం చేసే పనుల్లో కూడా మనకి అది నచ్చేటట్లుగానే కాదు, కానీ దానిని పర్యవేక్షిస్తున్న చూస్తున్న వారికి కూడా అది నచ్చేటట్లుగా మనం చేయగలగాలి. ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో, పలానా సమయం, పలానా రోజు, పలానా టైం కల్లా మేము దీనిని చేయగలుగుతాం, మేము దీనిని అందించగలుగుతాం, దీని ప్రకారం నడవగలుగుతాం అనే ఒక కమిట్మెంట్ ఎప్పుడైతే ఇస్తాం, ఆ కమిట్మెంట్ కూడా నెరవేర్చాలి. అప్పుడు అన్ని విషయాల్లో మనకు జయం కలుగుతాయి. అయితే ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఖచ్చితంగా ఈ 3 విషయాలను కనుక జ్ఞాపకం ఉంచుకోగలిగితే, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర లేనటువంటి పనివానిగా నిలబడే కృప దేవుడు మనకు దయచేస్తాడు. స్తోత్రం కలుగును గాక. మొదటిది నియమం, రూల్. ఆత్మీయ జీవితానికి ఒక రూల్ అనేది ఉండగలగాలి. దేవునితో గడుపుతున్న ప్రతి ఒక్కరికి రూల్ అనేది ఉండగలిగితే, రూల్ అనేది పెట్టుకోగలిగితే ఆత్మీయ జీవితాలకి
దాని ఎదుగుదల, దాని ప్రతిఫలం మనం చాలా ఉన్నతంగా తప్పకుండా మనం ఖచ్చితంగా దాని విషయంలో బలమును, శక్తిని, అలాగే దేవుని ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ విషయాన్ని అంటున్నానంటే, చాలా మంది అనుకున్నట్లుగా క్రైస్తవ్యానికి రూల్స్ లేవు అనుకుంటే తప్పే, పొరపాటే. ఇంకా గొప్పగా చెప్పాలంటే క్రైస్తవ్యానికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరి దేనిలో కూడా కనిపించవు. స్తోత్రం కలుగును గాక. నియమాలు స్థిరముగా బలంగా కనబడుతూ ఉంటే, ఒకవేళ ఆత్మీయ జీవితాన్ని నెగ్లెక్ట్ చేస్తూ నియమం ప్రకారం మనం దానికి కొనసాగకపోతే మనం దానిలో ఓడిపోయే పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. ఓ బాక్సర్ బాగా ఛాంపియన్షిప్ లో బాగా ఫైట్ చేసి తన ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని ఓడించి గెలిచిందంట. అయితే అవతల వైపు దెబ్బలు తిని పడిపోతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఏదో అనుమానం వచ్చేసి తను కూడా గట్టిగానే కొడుతున్నాడు, కానీ అతనిలో ఏ చలనం కనిపించటం. ఆ మ్యాచ్ చూస్తున్న రెఫరీలకు కూడా ఏదో అనుమానంగా అనిపించింది. విన్నర్గా అయితే ప్రకటించారు, కానీ ఆ ప్రైజ్ ని ఇవ్వకుండా కొంచెంసేపు ఆలస్యం చేసి కొన్ని రోజులకు దీనిని వాయిదా వేద్దాం. ఎందుకు అని అంటే, డోపింగ్ అనే టెస్ట్ నిర్వహించాలి. మేము చూడబోతుంటే ఆ వ్యక్తి ఏదో మత్తు పదార్థాలు వాడినట్లుగా మాకు అనిపిస్తుందని మ్యాచ్ రెఫరీ, అలాగే ఆ వ్యక్తి చేతులు ఓడిపోయిన వ్యక్తి, అలాగే గమనిస్తున్న కొద్ది మంది కంప్లైంట్ చేశారు. డోపింగ్ అనేది మనిషి అలసిపోకుండా తీసుకున్నటువంటి డ్రగ్. లోపలికి దెబ్బలు తిన్నా, అలసిపోతున్నా ఆ అలసటని అధిగమించడానికి తీసుకునేటువంటి డ్రగ్, మందు అన్నమాట. టెస్ట్ నిర్వహించారు. వారం రోజులు పట్టుద్ది డోపింగ్ టెస్ట్ కి సంబంధించినటువంటి వివరాలు రావడానికి. వారం రోజులు పట్టింది. వారం రోజుల తర్వాత తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఆ వ్యక్తి మాదక ద్రవ్యం అనేది సేవించి ఆ వ్యక్తితో ఫైట్ చేశాడు, ఫైనల్లో గెలిచాడు అనే విషయం తెలిసి చివరికి దాని నుంచి తనని ఎలిమినేట్ చేసి ఓడిపోయిన వ్యక్తికే ప్రైజ్ ని ఇచ్చి అతనిని విజేతగా ప్రకటించారు. స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఎవరైతే అలాగ మోసం చేసి గెలవటానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి జీవిత కాల బహిష్కరణ, ఇంకెప్పుడు కూడా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పాల్గొనకుండా ఉండటానికి అతనిని నిషేధించారు. ఇంకెక్కడ బాక్సింగ్ చేయడానికి కానీ ఆ పోటీల్లో పాల్గొనడానికి కానీ తను అర్హుడు కానే కాదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, క్రైస్తవ్యానికి లేదా మనం జీవిస్తున్న ఈ ఆత్మీయ జీవితానికి నియమం అనబడినది ఒకటి లేకపోతే, ఆ నియమం లేకుండా మనం జీవించే బ్రతుకు జీవితం కూడా అన్ని వృధా అయిపోతాయి అనే విషయాన్ని మనం గమనించాలి. స్తోత్రం కలుగును గాక. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం చదివి ఒకసారి సహాయం చేస్తారా? మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఏ వ్యక్తి అయితే పోరాడుతున్నాడో, ఈ ఆత్మీయ జీవితం అనబడినది పోరాటం. అన్ని విషయాలలో పోరాటమే. కుటుంబం నుంచి పోరాటం ఉంటుంది, మనం పని చేస్తున్న, ఉద్యోగం చేస్తున్న, వ్యాపారం చేస్తున్న అక్కడి నుంచి పోరాటం ఉంటుంది. మనం ఎక్కడైతే దేవుని కోసం నిలబడుతున్నామో అక్కడ అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళలో కూడా పోరాటం అనేది ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు మరొక మాట కూడా అంటాడు, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఏమంటాడంటే, మంచి పోరాటం పోరాడితే నా పరుగు. స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితానికి పోరాటం ఉంది. ఈ పోరాటంలో నియమం లేకుండా పోరాడామనుకో, రూల్స్ లేకుండా పోరాడామనుకో, నువ్వు గెలిచినా కూడా గెలిచినట్టు కానే కాదు. ఒకవేళ ఈ లోక సంబంధంగా నువ్వు గెలిచావు అనిపించుకోవచ్చు, కానీ
దేవుని మూలంగా దేవుని ప్రకారం మాత్రం గెలిచిన వాడు కానే కావు. స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాడు, జట్టి అయిన వాడు. ఎవడైతే పోరాడటానికి సైనికుడు సిద్ధపడుతున్నాడో వాడంట ఖచ్చితంగా నియమము ప్రకారం పోరాడాలి. ఆత్మీయ జీవితానికి ఒక ప్రధాన నియమం ఉంది. ఏంటో తెలుసా? ఇట్స్ హోలీనెస్, పరిశుద్ధత. ఆత్మీయ జీవితానికి లేదా యేసు ప్రభు చేత రక్షింపబడినటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఒకే ఒక నియమం, ఒక బలమైన నియమం ఏదైనా ఉందంటే హోలీనెస్, పరిశుద్ధత. అందుకే పౌలు చాలా సందర్భాలు అంటాడు, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారం మీరును కూడా నన్ను పోలి నడుచుకోండి. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండుడే. పౌలు జీవితం ఒకప్పుడు ధర్మశాస్త్రమును అవలంబిస్తూ దాని విషయంలో కొనసాగుతూ ముందు మనుషులను హింసించాడు, కొట్టాడు, తిట్టాడు, చంపాడు. చంపిన వాళ్ళతో కూడా సపోర్ట్ చేశాడు పౌలు. కానీ ఎప్పుడైతే తన జీవితం మార్చబడిందో, ప్రేమను, అనురాగమును, ఆప్యాయతను, దేవుని ఉన్నతమైన కృపలో అనేకులను పాపపు సంబంధమైన సంఖ్యల నుంచి తెంచి ప్రభు యొద్ద బలమైన స్థిరమైన వారిగా అనేక మంది నిలబెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. నియమం అనేది తప్పకుండా ఉండాలి. ఈ నియమం విషయంలో స్థిరముగా, ఘనముగా, బలముగా నిలబడిన వ్యక్తి పౌలైతే, పౌలు కంటే ముందు ఓ వ్యక్తి నిలబడ్డాడు. ఆయనే యోసేపు. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 39వ అధ్యాయం 9-10 వాక్యాలను ఒకసారి చదువుదాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానిని భార్యతో అని దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడును కాడు. స్తోత్రం కలుగునుగాక. యోసేపును వేధించింది ఫతిఫర్ భార్య. వేధించినప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అమ్మా, ఈ ఇంట్లో ఉన్న ప్రతిదీ యజమానుడు నా చేతులకు అప్పగించాడు, నిన్ను తప్ప. ఎందుకో తెలుసా? నువ్వు అతని భార్యవైనందున. స్తోత్రం కలుగునుగాక. అక్కడ యోసేపు అంటున్నటువంటి మాట మనం ఒకసారి గమనిస్తే ఏమంటున్నాడు చూడండి. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందును. వ్యభిచారపు తలంపు లేదా ఆలోచన, ఈ శరీరాన్ని పాడు చేసుకునేటువంటి ఆలోచన, ఆత్మను దెబ్బ తీసుకునేటువంటి ఆలోచన దేవునికి విరోధమైనటువంటి పాపం. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలా మంది దేవుని పిల్లల్లో ఈ శరీర సంబంధమైన ఆలోచనలు, కోరికలు ఆత్మీయ జీవితాన్ని పడదోస్తున్నాయి. దేవుని పిల్లలు పడిపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? శరీర కోరికలు, శరీరంలో రేగుచున్నటువంటి ఆశలు. చాలా కుటుంబాలు పతనమైపోవడానికి, సమాధానం లేకుండా పోవడానికి కారణమవుతున్నాయి. నేను ఎందుకు ఈ ఉదయకాల సమయం ఈ విషయాల్లో హెచ్చరిస్తున్నాను అని అంటే, నీకు అటువంటి ఆలోచన లేదా? వెలండ్ గుడ్, దేవుడు నిన్ను దీవించును గాక. ఒకవేళ అటువంటి ఆలోచనలతో శోధింపబడుతూ ఉంటే దేవుని వాక్యం అంటుంది, అది దేవుని దృష్టికి బహుఘోరమైన దుష్కార్యం. దానిని మించిన తప్పుడు పని దేవుని దృష్టికి మరొకటి కనబడదు. అందుకే చాలా జాగ్రత్త. అన్ని విషయాల్లో బాగుండొచ్చు, ఒక శరీర సంబంధమైన కోరికలు, ఆలోచనలు, చూపులను బట్టి వెలిచూపుల వలన భయంకరమైనటువంటి స్థితిగతుల్లోకి ఈరోజు ఆత్మీయులు బ్రతికేస్తున్నారు. అందుకే
నిన్న రాత్రి శనివారం ప్రార్థన అయిపోయిన తర్వాత రాత్రి మా సహోదరుడు అతను పోస్ట్ పెట్టాడు స్టేటస్ లో. ఏమనంటే, ఆదివారం వచ్చేసరికే పునరుద్ధాన బలం కలిగిన వారు, శక్తి కలిగిన వారంట ఆదివారం దాటిపోయాక అందరి మనుషుల్లాగే మామూలు మనుషులంట ఆత్మ. ఆదివారం వచ్చేసరికి మాత్రమే విశ్వాసులం, దేవుని పిల్లలం, దేవునితో నడిచే వారం, దేవుని కలిగి ఉన్న వారం అనేటువంటి ప్రవర్తన అంట. ఆదివారం దాటిపోయాక లోకంలో అందరూ ఎలా బ్రతుకుతున్నారో అలాగే బ్రతికే వారమేనంట. దేవుని వాక్యం అంటుంది, నియమం ప్రకారం పోరాడుకుంటే వాడు జయము పొందలేడు. ప్రైజ్ ది లార్డ్. నీ నియమం పరిశుద్ధత. దేవునిలో నువ్వు నడవటం అనేటువంటి నియమం పరిశుద్ధత. ఈ నియమానికి కట్టుబడి ఉంటున్నామా లేదా అనే విషయాన్ని ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయం గుర్తుపెట్టుకోండి. నియమాన్ని తప్పుతూ నువ్వు పోరాడుతూ ఉండొచ్చు, గెలిచే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేయొచ్చు. నేనంటాను, నువ్వు గెలవాలని ఎంత ప్రయత్నం చేసినా గెలవలేవు. డోపింగ్ టెస్ట్ లో బాక్సర్ దొరికిపోయినట్టు దొరికిపోతావు దేవుని చేతికి. గుర్తుపెట్టుకోవాలి, బాగా జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియులారా. దుష్కామ వాంఛలు హృదయంలో రేగుతూ ఆ బలహీనమైన స్థితిలో ప్రభువుని స్తుతించలేక, ప్రార్థించలేక, దేవుని వాక్యాన్ని వినలేక పాడవుతున్నటువంటి ప్రజలు, దేవుని పిల్లలు చాలా మంది చాలా ఎక్కువగా పురుషులైనటువంటి వారిలో విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారి విషయమై ప్రత్యేకంగా బి అలర్ట్. హృదయంలో దేవునికి విరోధమైనటువంటి దుష్కామ వాంఛలు రేగి వాటితో పెట్టరేగిపోతూ ఉంటే జాగ్రత్త. ఆత్మీయ జీవితానికి పడే దెబ్బలో నువ్వు విజయాన్ని కాదు కదా, నీ ఆత్మీయ జీవితాన్ని ఘనంగా పాడు చేసుకునేవాడు అవుతావు, ఘోరంగా పాడు చేసుకునేవాడు అవుతావు. జాగ్రత్త. నియమం, ఆత్మీయ జీవితానికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రధానమైన నియమం పరిశుద్ధత. స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన జీవితం శరీరాన్ని ముడివేసుకొని ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈ కొనసాగుతున్నటువంటి ఈ క్రమంలో ఏ వ్యక్తి అయితే శరీర కోరికలను అదుపులో పెట్టుకుంటాడో, శరీరపు ఇదిగో దానిలో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలను అదుపులో పెట్టుకుంటాడో వాడే దేవునితో ఘనముగా స్థిరముగా నడవగలిగిన వాడవుతాడు. స్తోత్రం కలుగును గాక. 10వ వాక్యంలో అంటాడు, చూడండి అన్నమాట. దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. స్తోత్రం కలుగును గాక. దట్స్ ద రూల్. తన జీవితానికి ఒక రూల్ వేసుకున్నాడు. ఏంటి అని అంటే, ఆ స్థితిలో నేను పడిపోకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆ స్థితిలో నేను బలహీనమైపోకూడదు. ఆమెతో శయనించిన వాడు కాదంట, ఆమె మాట విన్నవాడు కాదంట, ఆమె చెప్పిన దాని ప్రకారం చేయటానికి ఒప్పుకున్నవాడు. కానీ ఈరోజు ఈ శరీరం చాలా కోరచ్చు, రెస్ట్ కోరచ్చు, మరొకటి కోరచ్చు. ఇంకా భయంకరంగా ఈ శరీరం ఒకవేళ బలహీనమైన స్థితిగతులను కోరుతూ ఉంటే జ్ఞాపకం పెట్టుకో, ఆత్మీయతలు దిగజారిపోతున్నావు. నియమం ప్రకారం పోరాడకుండా బలహీనుడు అయిపోతున్నావు అని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నియమం ప్రకారం మనం పోరాడలేమో అప్పుడు మనం ఓడిపోతాం. ఓడిపోవడమే కాదు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోతాం. నా ప్రియ దేవుని సంగమా, జ్ఞాపకం పెట్టుకో, నీ నియమం ఎంతవరకు బలమైనది. ఒక్కసారి కాదు, పదే పదే నీకు శోధన కలుగుతున్నా, పదే పదే నీకు వేదన కలుగుతున్నా, పదే పదే నువ్వు ఈ లోకాన్ని బట్టి ప్రేరేపింపబడుతున్నా కూడా బాగా గుర్తుపెట్టుకో, నీ యొక్క రూల్ ఏంటి, నీ నియమం ఏంటి దేవునిలో. పదే పదే నువ్వు బలహీనపరచబడుతున్నా నీ నియమం ఏంటి? నీ నియమం నిన్ను బలపరుస్తుంది.
నువ్వు ఒక మంచి నియమం కలిగి ఉంటే నేను ఇలాగే కొనసాగుతా ప్రభుత్వం. నా దేవునికి విరోధమైనది నేను ఎప్పుడు చెయ్యను, మాట్లాడను, చూడను, ఆలోచించను. ఎప్పుడైతే అలా నువ్వు నియమం ప్రకారం దేవునితో నిలబడటానికి ఇష్టపడతావో, యోసేపుని గురించి రాయబడుతుంది, ఆమెతో శయనించుటకైను మాట్లాడుటకైను ఆమెతో నుండుటకైను ఆమె మాట విన్నవాడు కానే. అపవాది నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది, తన మాట వినమని, తన క్రియలు చేయమని, తన మాటలు మాట్లాడమని, తన మాటలు లాంటివి వినమని నిన్ను పదే పదే శోధిస్తూ ఉండొచ్చు. నీకంటూ ఒక నియమం ఉంది, నేను వినను, నేను మాట్లాడను, నేను చూడను, నేను చెయ్యను. ఇది నీ నియమం. స్తోత్రం కలుగును గాక. ఇది నీ నియమం. యోసేపు ఆ నియమం ప్రకారం పోరాడాడు కాబట్టే యోసేపుని దేవుడు హెచ్చించిన తీరుతెన్ను మనకందరికీ తెలుసు. ఐగుప్తు మీద రాజు అయినటువంటి ఆ వ్యక్తి అంటాడు, ఫరో అంటాడు, రాజును నేనే అయినను నీ సెలవు లేకుండా రాజ్యంలో ఒక కాలైనను చేయను కదపటానికి వీల్లేదు. స్తోత్రం కలుగును గాక. దట్స్ ద విక్టరీ. అది విజయం. ఈ రాజ్యంలో కేవలం ఒక రాజుగా మాత్రమే నేను, కానీ నీ సెలవు లేకుండా నా తర్వాత నా స్థానాన్ని నీకు ఇస్తున్నా. నీ సెలవు లేకుండా ఒక కాలు వేయడానికైనా, ఒక చెయ్యి కదపడానికైనా, ఒక మాట మాట్లాడటానికైనా వీల్లేదు. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎట్టంటే అట్ట ఐగుప్తు నడవాలి. స్తోత్రం కలుగును గాక. నియమం నీకు జయాన్ని ఇస్తుంది. నీ రూల్ ఏంటి? పరిశుద్ధత నీ రూల్ అయితే ఆత్మీయ జీవితంలో నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవ విషయం, నిబద్ధత లేదా నిబంధన, కమిట్మెంట్ ఆర్ కవరెంట్. బాగా గుర్తుపెట్టుకో. ఒక కమిట్మెంట్ అనేది మనకు ఉండగలిగితే, ఆ కమిట్మెంట్ ని మనం నెరవేర్చగలిగితే, ఆ నిబద్ధతగా మనం బ్రతకగలిగితే, ఈ జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో నిశ్చయంగా మనకంటే గనులు అనబడిన వారు ఎవరు ఉండరేమో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటాడు, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు. 3.5 ఏళ్ళు ఆయనతో తిరిగి లేస్తాను రా బాబు అని చెప్పినా కూడా, నీ గాయాల్లో నేను వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను ప్రభువా అన్న తోమతో ప్రభు మాట్లాడుతున్న మాట. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు. నీకు యేసుక్రీస్తును నువ్వు చూడలేదు, యేసుక్రీస్తుతో నువ్వు తిరగలేదు, ఆయనతో పాటు పరిచర్య చేయలేదు, మరి ఏం చేయలేదు. కానీ నేడున్నటువంటి కాలమును బట్టి, అందింపబడినటువంటి దేవుని వాక్యాన్ని బట్టి ప్రభువును నమ్ముతూ వస్తున్నావు కదా. దేవుని వాక్యం అంటుంది, నీ కమిట్మెంట్ అది. ఈ కమిట్మెంట్ లో ఘనంగా, స్థిరంగా నువ్వు కొనసాగగలిగితే ఖచ్చితంగా విజయం నీ సొంతం. స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 78వ కీర్తన 35-36 వాక్యాలను ఒకసారి చదువుదాం. 78వ కీర్తన 35-36 వాక్యాలు. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకొనిది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధన వారు నమ్మకంగా. అది విషయం. ఏమనుకున్నారంట? దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడని వారు జ్ఞాపకం చేసుకుని. బాగా గుర్తుపెట్టుకున్నాడు.
దేవుడు మనకు ఆశ్రయం అనుకుంటున్నాం, మన విమోచన కలిగించిన వాడు ఆయనే అనుకుంటున్నాం. కానీ ఏం చేస్తున్నామంట, ఆయనను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. ఆయన కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం నమ్మకంగా గైకొనలేకపోతున్నామంట. మనం కమిట్మెంట్ తో బ్రతకలేకపోతున్నామంట. అనుకున్నాం ఏమని, ఆయన మనల్ని విడిపించేవాడు, ఆయన మనల్ని బలపరిచేవాడు, ఆయన మనల్ని స్థిరపరిచేవాడు, బానే ఉంది ఈ విషయం అంతా. కానీ స్థిరముగా ఉండలేక దేవుని నిబంధనను నమ్మకంగా గైకొనలేకపోతున్నాం. మొదట కమిట్మెంట్. దేవుడు ఎప్పుడు తన కమిట్మెంట్ ని మర్చేవాడు కాదు. విడిపిస్తానంటే విడిపిస్తాడు, బలపరుస్తానంటే బలపరుస్తాడు, స్థిరపరుస్తానంటే స్థిరపరుస్తాడు, అద్భుతం జరిగిస్తానంటే జరిగిస్తాడు నీ జీవితం పట్ల. ఆయన ఎక్కడా తప్పిపోలేదే, ఆయన ఎక్కడ ఇదైపోలేదే. కానీ తప్పిపోయింది లేదా ఆ విషయాన్ని, ఆ కమిట్మెంట్ ని విడిచిపెట్టింది ఎవరమంటే మనం. చాలా సందర్భాల్లో ఒక కమిట్మెంట్ తీసుకుంటాం. బాగా ఆలోచన చేయండి. ప్రార్థన గురించి చెప్పగానే ప్రార్థన కమిట్మెంట్ తీసుకుంటాం. ఏమని, ఈ రోజు ఉదయం నుంచి నేను 4 గంటలకి లేవాలి, లేదా 5 గంటలకు లేవాలి, లేదా 3 గంటలకు లేవాలి. వాక్యం వినగానే హృదయం ప్రేరేపించబడి ఒక కమిట్మెంట్ లోకి వస్తుంది. ప్రభువా, ఈ రోజు నుంచి 5 గంటలకు లేచి ప్రార్థించే కృప నాకు దయచేయ అని చెప్పి ఆ రోజు ప్రార్థన చేసుకుంటాం. మొదటి రోజే పడతాం కింద. 5 గంటలకు లేచి ప్రార్థన చేయలేక మొదటి రోజే కమిట్మెంట్ మర్చిపోతాం. మరొక కమిట్మెంట్ చేసుకుంటాం. ప్రభువా, నమ్మకంగా నాకు వచ్చే అంత రాబడిలో అయ్యా నిశ్చయముగా నీ సన్నిధికి రూపాయి కూడా పోకుండా నిశ్చయంగా నేను దశమ భాగం అందించాలయ్యా, ప్రత్యేకమైన అర్పణను అర్పించాలయ్యా, కమిట్మెంట్ చేసుకుంటాం. అవి చేతికి వచ్చిన తర్వాత ఏదో ఒక అవసరం, దీంతో ఇది అయిపోద్ది కదా, దీంతో ఇది చెల్లిపోద్ది కదా, దీంతో ఇది తిరిగిపోద్ది కదా, మనం కొంచెం సమస్య నుంచి బయటపడతాం కదా. ప్రభు ఇస్తాడు. అందుకే అంటాడు, కమిట్మెంట్ తప్పే విషయంలో అంటాడు, నువ్వు మొక్కుబడి చెల్లింపకుండా ఉండటం కంటే కూడా మొక్కుబడి చేసుకోకుండా ఉండటం మేలు. స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకున్నావు, నువ్వు మొక్కుబడి అనుకున్నావు. ఎలా? ప్రభువా, ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి, ఈ రోజు నుంచి వాక్యం చదవాలి, నేను చదువుతాను ప్రభువా, నేను చేస్తాను ప్రభువా, నేను అలాగుంటాను ప్రభువా, నేను తప్పకుండా నీ సన్నిధానానికి ఇవ్వవలసింది ఇస్తానయ్యా. కమిట్మెంట్ మిస్ అయిపోతుంది. దేవుడు గొప్పవాడే. అదే 78వ కీర్తనలో అంటున్నాడు, ఆయన స్థిరపరిచేవాడే, ఆయన విమోచకుడని నమ్మావు, బానే ఉంది. కానీ నువ్వు స్థిరపరచబడలేకపోతున్నావు, నిబంధనని నమ్మకంగా గైకొనలేకపోతున్నావు. ఏదైతే కమిట్మెంట్ దేవునితో చేశామో దానిలో నిలబడలేకపోతున్నావు. యోబు దగ్గరికి వద్దాం ఒకసారి. 31వ అధ్యాయం మొదటి వాక్యం. ఒక్క నిమిషం. అసలు ఈ మాట ఎందుకు అంటాడో తెలుసా? రైట్, చదువు ఒకసారి. నిబంధన చేసుకుంటుని నేను ఎలాగు చూచుదును, అలాగు చేసిన ఎడల ఆగ్నేయమగును, ఉన్నత స్థలములను సర్వశక్తుని స్వాస్థ్యమేమగును. దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాపించుడే కదా. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. స్తోత్రం కలుగును గాక. కమిట్మెంట్ మనం మర్చిపోతే మనం అనుకుంటున్నాం ఏదో అయిపోయిందిలే. కాదు కాదు. దేవుని వాక్యంలో యోబు ఏమంటున్నాడు తెలుసా? ఆయన నా ప్రవర్తన నెరుగును కదా. నీ ప్రవర్తన ఆయనకి తెలీదా? కమిట్మెంట్ నీదే, నీకే తెలుసు. సేవకుడితో కూడా అనలాను, అయ్యా పాస్టర్ గారు నేను ఈ రోజు నుంచి ప్రతిరోజు 5ంటికి ప్రార్థన చేస్తాను. సేవకుడితో అనలా, నీ హృదయంలో దేవునితో కమిట్మెంట్ చేసుకున్నావు. ఎవరితో? దేవునితో.
దేవునితో కదా నీ కమిట్మెంట్. ఒకవేళ దాన్ని మీరితే నిన్ను చూసేది ఎవరు? నేను చూస్తానా? నాకు చెప్పలేదు కాబట్టి నేను చూడలేను నిన్ను. నువ్వు ఎవరితో కమిట్మెంట్ చేసావు? దేవునితో కమిట్మెంట్ చేసావు. నిన్ను చూసేది ఎవరు? అదే అంటున్నాడు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. అసలు ఎందుకు అంటున్నాడు ఈ మాట అని అంటే, ఇక్కడ 25వ అధ్యాయంలో ఈయనకి కష్టం రావడాన్ని బట్టి తన ఫ్రెండ్ బిల్దదు ఇలా అంటాడు. ఏమంటాడంటే, అధికారమును భీకరత్వమును ఆయనకు తోడయ్యున్నవి, ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానం కలుగుజేయును, ఆయన సేనలను లెక్కింప శక్యమా, ఆయన వెలుగు ఎవరి మీద నేను ఉదయింపుకున్నా, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలడు, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా అని అంటే, అప్పుడు అంటాడు ఏమని, ఈ 31వ వచనం దాకా 31వ అధ్యాయం దాకా యోబు మాట్లాడుతున్న మాటలే ఈ 6 అధ్యాయాలు కూడా. ఇంక ఈ 31 మొదటి వాక్యంలో ఏమంటున్నాడు ఇప్పుడు చూద్దాం మరి మళ్ళొకసారి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకు నేను ఎలాగూ చూచుదును. తప్పుడు దృష్టితో నేను ఎలా చూస్తా? నేను కమిట్మెంట్ చేసుకున్నా. నా కన్నులతో స్త్రీలను చూసేటప్పుడు, ఎస్పెషల్లీ కన్యకలను చూసేటప్పుడు, పెండ్లి కాని స్త్రీలను చూసేటప్పుడు ఐ హావ్ ఎ కమిట్మెంట్. నేను తప్పుడు ఉద్దేశంతో వాళ్ళను చూడను. స్తోత్రం కలుగును గాక. ఈరోజు వెలిచూపులు ఎట్టిల్లిపోతున్నాయి, స్త్రీలవైన పురుషులవైన. బాగా గుర్తుపెట్టుకోండి, నీ కన్ను చూపు నీ దిశానిర్దేశాన్ని చేసిద్ది అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు దేనిని చూస్తున్నావో అది నీ హృదయంలో ప్రింట్ అయిపోద్ది. దాని ప్రకారం కొనసాగాలనేటువంటి ఆలోచన, దానిని జరిగించాలనేటువంటి తపన నిన్ను ఆ వైపుగా అడుగులు పడేస్తుంది. అందుకే అంటున్నాడు, కన్యకు నేను అలాగెలా చూస్తా? ఒకవేళ చూశాననుకో, ఏమంటున్నాడు, పరమునున్న దేవుని ఆజ్ఞయే మగును, స్వాస్థ్యమే మగును, దుర్మార్గులకు విపత్తు సంభవించుటయే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటయే కదా. స్తోత్రం కలుగును గాక. దేవుని కమిట్మెంట్ ఎవడైతే తప్పాడో వాడు దేవుని ఆజ్ఞను మీరినట్టంట. ఇంకా అంటున్నాడు, దేవుని స్వాస్థ్యం ఏది? పరలోక రాజ్యం అనబడిన స్వాస్థ్యం ఏమవ్వాలి? ఇప్పుడు దేవుని పిల్లలంగా మనం బ్రతుకుతున్నాం కదా. ఒకవేళ దీనిని తప్పి, ఈ రూల్ ని, కమిట్మెంట్ ని తప్పి, ఈ ఆత్మీయ జీవితాన్ని తప్పి బ్రతికితే మన కోసం సిద్ధపరచబడుతున్నటువంటి స్వాస్థ్యం ఏమవ్వాలి? బాగా జ్ఞాపకం పెట్టుకో. మన కోసం ఆయన దిగొచ్చారు, రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. మనలో ఉన్న ప్రతి పాపాన్ని తన రక్తం చేత కడిగి మనలని ఆయన ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. ఇదిగో నేను వెళుతున్నా, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు, చనిపోయిన ప్రతివాడు మరలా అవసరమైతే తిరిగి లేస్తాడు. అయితే వారందరూ నాతో ఉండినట్లుగా నేను నివాసాలను సిద్ధపరచడానికి వెళుతున్నా. ఒకవేళ అవి లేకపోతే నేను మీతో చెప్పుదును, నా తండ్రి అంటే అనేక నివాసాలు మీకోసం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. ఆయన మనతో ఒక కమిట్మెంట్ చేశాడు. ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచాడో, రక్షింపబడ్డాడో, రక్తంలో కడగబడ్డాడో వాడిని నేను పరలోక రాజ్యం అనబడిన స్వాస్థ్యానికి తీసుకువెళ్తా. ఆ స్వాస్థ్యానికి నేను తీసుకువెళ్తా. కాబట్టి ఇక్కడ శ్రద్ధగా బ్రతకండి అని చెప్పాను. నేనంటాను, ఆయన కమిట్మెంట్ ఆయన తప్పేవాడు కాదు. ఆయన ఎప్పుడు మాట మీద నిలబడేవాడు. అందుకే దేవుడి వాక్యం ఉంటది, ఇదిగో ఆయన మాట తప్పుటకు నరుడు కాడు. స్తోత్రం కలుగును గాక. మనుషులంగా మనం మాట తప్పే స్వభావం కలిగిన వారం కావచ్చు, కానీ ఆయన మాట తప్పడానికి నరుడు కానే కాడంట. పరమునున్న దేవుని స్వాస్థ్యం ఏమగును? నువ్వు మాట తప్పిపోయావు, విశ్వాస జీవితం నుంచి వెలుబడి పక్కకు వెళ్ళిపోయావు. నీకంటూ దేవుడు సిద్ధపరుచున్న స్వాస్థ్య పరిస్థితి ఏంటి? ఇంకా అంటున్నాడు చూడు, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా. దుర్మార్గుడు అయిపోతావు నువ్వు. ఇంకా కమిట్మెంట్ ఎప్పుడైతే విడిచిపెట్టామో,
దుర్మార్గం అంటే ఇక వాడికి ఎంత కరుడు కట్టుకుపోద్దు హృదయం. ఆత్మీయతలో దుర్మార్గుడు నువ్వు, ప్రార్థన చేయలేవు, నీ దుర్మార్గత అది. వాక్యం చదవలేవు, నీ దుర్మార్గత అది. దేవునికి అర్పింపవలసిన సమయాన్ని, బలాన్ని, శక్తిని, అవసరమైతే నువ్వు సంపాదిస్తున్న ప్రతి ధనాన్ని కూడా అర్పించలేవు, నీ దుర్మార్గత అది. దేవుని వాక్యం అంటుంది, అలాగూ జరిగితే వాడికి విపత్తు సంభవించుటే కదా, చిక్కుల్లో పట్టమే కదా. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకా అంటున్నాడు, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించడే కదా. ఇలా ఆత్మీయులంతో ఉంటూ దేవుని కోసం బ్రతకకుండా పాపం చేసే బ్రతుకులో, పాపం మాట్లాడే బ్రతుకులో, పాపం గురించి తలంచే బ్రతుకులో, ప్రతి విషయంలో పాపంలో దిగజారిపోతా ఉంటే దేవుని పిల్లలు అని చెప్పుకునే మనం దేవుని వాక్యం దురవస్థ ప్రాప్తించుటే కదా. దురవస్థ, దురవస్థ బాగా గుర్తుపెట్టుకో. భయంకరమైన స్థితి అది. రోగం కావచ్చు, కరువు కావచ్చు, అప్పు కావచ్చు, ఇక్కట్లు కావచ్చు, ఏవైనా అనారోగ్య సమస్యలు ఏవైనా కావచ్చు, దురవస్థ వెంబడించింది, జాగ్రత్త. అందుకే అంటున్నాడు యోబు, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. స్తోత్రం కలుగును గాక. అరే ఎట్లా అసలు ఒక స్త్రీకి పుట్టిన మనిషి పవిత్రుడు ఎట్ట కాగలడని బిల్దదంటే, దానికి తను అంటున్నాడు, ఒరే పిచ్చోడా, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నారా నా జీవితంలో, కన్యకను తప్పుడు దృష్టితో చూడకూడదని. స్త్రీకి పుట్టినవాడు దేవుని దృష్టికి ఎలా పవిత్రుడు కాగలడు అని నువ్వు అంటున్నావు. నేనంటున్నాను, నా కండ్లతో నేను నిబంధన చేసుకున్నా. ఐ హావ్ ఎ కవెనెంట్, ఐ హావ్ ఎ కమిట్మెంట్. నేను ఒక కమిట్మెంట్ లో ఉన్నా, నేను ఒక నిబంధనలో ఉన్నా, నేను ఒక నిబద్ధతతో ఉన్నా. నేను అలా చూడను, తప్పు చెయ్యను. దేవుడు నా ప్రవర్తన నెరుగును కదా. ఇది బాగా గుర్తు. కమిట్మెంట్ మేరకుండా ఉండాలంటే, కమిట్మెంట్లు తప్పిపోకుండా ఉండాలంటే యోబు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? దేవుడు నా ప్రవర్తన నెరుగును కదా. నీ ప్రవర్తన ఆయనకి తెలియదా? నువ్వు ఎట్లా నడుస్తున్నావు ఆయనకి తెలియదా? అదే అంటున్నాడు, ఏమని? నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడని నేను తిరుగులాడిన ఎడలా, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడలా, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. ఆమేన్. గుండె మీద చేసుకొని చెప్పు, దేవుడు న్యాయమైన త్రాసులో నన్ను తూచును గాక, నాకు జరగాల్సింది జరుగును గాక. ఖచ్చితంగా దేవునికి విరోధంగా కొనసాగితే దేవుడు తప్పకుండా నీ విషయంలో దురవస్థ ఖచ్చితంగా ప్రాప్తించింది. దేవుని స్వాస్థ్యాన్ని పొందకుండా పోయేవాడి అవుతావు, జాగ్రత్త. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. బిల్దతుకి సమాధానం ఇస్తూ తన పరిశుద్ధతను రుజువుపరుచుకుంటున్నాడు. దేవునికి తెలియదా యోబు పరిశుద్ధత? యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఊజు దేశమందు ఎవరున్నారంట? చదువుదాం ఒకసారి యోబుని గురించి. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తరమును విసర్జించిన వాడు. దట్ ఈస్ ద టెస్టిమనీ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి యోబు కలిగి ఉన్న సాక్ష్యం. అందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. బిల్దద్ అంటున్నాడు, రే ఎవడురా మనిషి అనబడిన వాడు, ఎవడురా పరిశుద్ధుడు అనిపించుకోగలుగుతాడు? యోబు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను రా, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నా. నా నడక తెలుసు, నా పడక తెలుసు, నా ఆలోచనలన్నీ దేవునికి తెలుసు. ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే, ఒకవేళ నేను బలహీనపడి ఉంటే, దేవునికి విరోధంగా నేను నడిచి ఉంటే, నాకు జరగాల్సింది నాకు జరుగును గాక. ఆమేన్. అది యోబు యొక్క కమిట్మెంట్. ఈరోజు నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ప్రశ్నించుకో. ఈ ఉదయకాల సమయం
ఈ ఉదయకాల సమయం ఒకసారి నీ ఆత్మీయ జీవితాన్ని ప్రశ్నించుకో. హ్యావ్ యూ కమిట్మెంట్? నీ కమిట్మెంట్ ఉందా? కొన్ని మాటలు మాట్లాడకూడదు, కమిట్మెంట్ ఉందా? కొన్ని ఆలోచనలు చేయకూడదు, కమిట్మెంట్ ఉందా? దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలి, కమిట్మెంట్ ఉందా? నువ్వు ఆలోచన చేయగలిగితే ఆత్మీయ జీవితాల్లో బలాన్ని పొందుకోగలుగుతావు, స్థిరపడగలుగుతావు. ఈ లోకానుసారమైన జీవితానికి తిరిగిపోకుండా ప్రభువు నిన్ను కాయును గాక. ఆమేన్. ఒకే ఒక్క రీజన్, కమిట్మెంట్. ప్రార్థన చేయాలనుకున్నా చెయ్యి. వాక్యం చదవాలనుకున్నావా చదువు. నేనెవరిని ఎన్నడూ ఇంకెలాగ మాట్లాడకూడదు అనుకున్నావా? తప్పుడు భాషలతో, తప్పుడు మాటలతో, తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడుకో. ఏదైతే నువ్వు కమిట్మెంట్ దేవునితో చేస్తున్నావో, వాక్యం వినబడుతున్నప్పుడు ఏదైతే కమిట్మెంట్ దేవునితో నువ్వు చేస్తున్నావో దానిని నెరవేర్చడానికి సిద్ధంగా ఉందో. కమిట్మెంట్ నెరవేర్చబడితే దేవుని స్వాస్థ్యంలో నీకు స్థానం. స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా గైకొనేవాడు లేడని ప్రభు బాధపడుతున్నాడు. ఆయన నిబంధనను నమ్మకంగా నెరవేర్చేవారు లేరని, కమిట్మెంట్ కలిగి దేవుని కోసం బ్రతికేవారు లేరని. కానీ యోబుని గురించి ప్రత్యేకంగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థవంతుడును నీతిపరుడును దేవునికి భయపడువాడునైనటువంటి ఒకడు కలడు, అతడు పేరు యోబు. దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చును గాక. నువ్వు అలాంటి కమిట్మెంట్ తో బ్రతుకుదువు గాక. ఆమేన్. హల్లెలూయా. నిపుణత. మూడవది నిపుణత. మీలో మీ ఇంట్లో మీ భర్తలు ఎప్పుడైనా మిమ్మల్ని బట్టలు బాగా ఉతికావు అని మెచ్చుకున్నారా? రోజు ఉతికే రోజు వేసుకునేగా వాళ్ళకి యాడ్ నచ్చుతీలే బ్రదర్ అంటారా? బాగా ఉతికావు, లేదు ఈరోజు వంట బాగా చేసావు అన్నారా? ఈ మాట అని అంటారులే. బట్టలు వేసుకున్నప్పుడు అన్నీ అనకపోయినా వంట బాగా చేసినప్పుడు మాత్రం ఈరోజు అది బాగా చేశారు వంట అని చెప్పండి. దాన్ని ఏమంటామంటే నిపుణత. నిపుణత. దేవుని వాక్యాన్ని ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యం. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే. స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో నిపుణత ఉందా? బాగా భక్తిని చేయాలి అనే ఆశ నిపుణత. అనుకోవడమే కాదు, దాని ప్రకారం చేయటం. నేనంటాను, ఈ నిపుణతని నువ్వు వంట వండితే భర్త గుర్తించవచ్చు, నువ్వు పని చేస్తే యజమానుడు గుర్తించవచ్చు, నువ్వు ఉద్యోగం చేస్తే నీకున్నటువంటి మేనేజర్ ఇంకోడు గుర్తు, నువ్వు వ్యాపారం చేస్తే లోకంలో వాళ్ళు గుర్తించి, అమ్మో ఆమె దగ్గర మంచి వ్యాపారం, అతడు మంచిగా వ్యాపారం చేస్తాడు, అన్నిట్లో న్యాయంగా నీతిగా ఉంటాడని వీళ్ళందరి ద్వారా నువ్వు సాక్ష్యాన్ని పొందుతావేమో. భక్తిలో గాని నిపుణత కలిగి ఉంటే నేనంటాను, మనుషులు, సేవకులు లేదా నీ తోటి విశ్వాసులు నిన్ను గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. ఎందుకంటే భక్తి బయట పెట్టుకునేది కాదు కదా. స్తోత్రం కలుగును గాక. అది అంతరంగానికి సంబంధించింది కదా భక్తి. నేనంటాను, దేవుని ఎదుట నువ్వు పొగడబడతావు. స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యంలో ఒక పేరు, ఒక మాట ఉంటుంది. ఇదిగో పరిశుద్ధుల గుంపంతా ఆయన ముందు నిలబడినప్పుడంట ఆయన ఒక క్రొత్త పేరుతో నిన్ను పిలుస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని కనపడి. హల్లెలూయా, హల్లెలూయా. పేరంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక పేరు పెడతాడులే. కాదు కాదు, నీ నిపుణతకు తగిన పేరుని ప్రభు ఇస్తాడు. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా గమనించండి, ఒక పేరు పెట్టబడింది అంటే దెర్ ఈజ్ రీజన్. తప్పకుండా ఒక పేరు పెట్టబడింది అంటే ఒక రీజన్ ఉంటుంది. నేను అంటాను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ స్థితిగతిని గమనించిన దేవుడు, ఇదిగో నువ్వు నమ్మకంగా ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొని దేవునితో నిలబడిన రోజు దేవుడు ఒక క్రొత్త పేరుతో నిన్ను పిలిచే రోజు రాబోతుంది. స్తోత్రం కలుగును గాక. అది నీ గుణగణములను సూచించబోతుంది. హల్లెలూయా.
నిపుణత కలిగిన వారిని చూచితివా? వాడు అల్పుల ఎదుట కాదు, చిన్న చిన్నోళ్ళ ఎదుట కాదంట, రాజుల ఎదుట వాడు పొగడబడు. స్తోత్రం కలుగును గాక. పనిలో నిపుణత, మనం చేస్తున్న పనిలో నిపుణత ఎంత బాగా చేయగలుగుతున్నాం, భక్తి ఎంత వరకు బాగా చేయగలుగుతున్నాం. భక్తి చేస్తున్నామంటే భక్తి విషయం కాదు, భక్తిని ఎంత బాగా చేయగలుగుతున్నాం, ఎంత బాగా ప్రార్థన చేయగలుగుతున్నాం, ఎంత బాగా ఎంత ఎక్కువగా ఇష్టంతో వాక్యాన్ని చదవగలుగుతున్నాం. వినటమే, చదవటమే, ప్రార్థన చేయటమే కాదు, దాని ప్రకారం ఎంత బాగా నడవగలుగుతున్నాం. ఇది నిపుణత. దేవునికి స్తోత్రం కలుగును గాక. రూల్ అండ్ కమిట్మెంట్ ఉంటే నిపుణత దాని అంతటా అదే వచ్చింది. స్తోత్రం కలుగును గాక. నీకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, దాని ప్రకారం నువ్వు నడవగలిగితే, నీకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, వాటి ప్రకారం నువ్వు జీవించగలిగితే నిపుణత దాని అంతటా అదే వచ్చింది, పేరును నీకు తీసుకురావడానికి. స్తోత్రం కలుగును గాక. నిపుణత లేకపోతే రూలు లేనట్టే, కమిట్మెంట్ కూడా లేనట్టే. స్తోత్రం కలుగును గాక. మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు, భక్తిలో నిపుణులైన వారు చాలా మంది. దావీదేమంటాడు తెలుసా? ప్రభువునంట రోజుకి 7 మారులు స్తుతిస్తూ 3 సార్లు ప్రార్థించడానికి ఇష్టపడిన వాడంట. ప్రభుకి మహిమ కలుగును గాక. యోబు అరుణోదయం నుండి లేచి ప్రభుకి బలి అర్పిస్తూ తన కుమారుల నిమిత్తం, తన కుటుంబం నిమిత్తం బలులను అర్పించిన వాడంట. నిపుణత. ఆది కాండంలో మొదటి కుమారులైనటువంటి ఆదాములకు మొదటి కుమారులైనటువంటి వారిలో చిన్న కుమారుడు హేబెల్ దేవునికి బలి అర్పించటంలో నిపుణత కలిగిన వాడు. స్తోత్రం కలుగును గాక. బాగా చెయ్యాలి. తన మందలోనికి వెళ్ళి బలమైన దానిని పట్టుకొచ్చాడంట. భక్తిలో నిపుణత కావాలి. బాగా భక్తి విషయంలో నేను బాగుండాలి, బాగా చేయాలి, భక్తి బాగా చేయాలి. నిపుణత లేదు ఈరోజు భక్తిలో. బాగున్న భక్తులు లేరు. అందుకే ఒక చోట అంటాడు దావీదు, ప్రభా నీ యందు విశ్వాసం గలవారు లేకపోయిరి, భక్తులు లేకపోయిరి అంటాడు. ఎందుకంటాడా మాట అని ఒకసారి ఆలోచన చేస్తే అనిపిస్తా ఉంటుంది. నిజమేగా? ఈరోజు దేవుని పిల్లలైన మనం, విశ్వాసులమైన మనం, మాటరాని మాట్లాడకూడని మాటలు, తలంచకూడని తలంపులు, చేయకూడని కార్యాలు, భయంకరమైన స్థితుల్లో మనం ఉంటున్నప్పుడు మనల్ని బట్టే కదా ఆ మాట. భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు లేకుండా పోయిరి. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా? ఆత్మలో నిపుణత కలిగిన వారిని చూచితివా? వాడలా ఉంటాడో తెలుసా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం, 6వ వాక్యం, 7వ వాక్యం చదువుతాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. నశించుకోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. బాగా గుర్తు పెట్టుకోనండి. ఇక్కడ ఏ విషయాన్ని గురించి అంటున్నాడో తెలుసా?
మీకంటూ ప్రత్యేకంగా ఒక నిరీక్షణ ఉంది. రాబో కాలమందు ప్రత్యక్షపరచబో పరలోక రాజ్యం ఉంది. ప్రత్యక్షపరచబడటం అంటే అగుపడటం, కనబడటం, చేరడం, దాన్ని పొందుకోవడం. ప్రత్యక్షం అవడం అంటే కనిపించడం కదా. రేపు మీకు కనిపిస్తున్నటువంటి ఆ పరలోక రాజ్యం అంటే కనబడాలి అంటే దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? దూరంగా ఉన్న వాళ్ళని చూసి ఏమంటాం, ఒరే వాడు ఎవడు కనపడట్లా. దగ్గరగా ఉన్న వాళ్ళని చూసి గుర్తుపడతాం లేదా? అంటే పరలోక రాజ్యాన్ని చూస్తున్నామంటే దాని దగ్గర మనం ఉన్నాం, దాంట్లో మనం ఉన్నామని. మీరు పొందబోవు ప్రత్యక్షపరచబడబోటువంటి ఏదైతే స్వాస్థ్యం ఆ పరలోక రాజ్యం ఉందో దాని విషయంలో మీరు ఆనందిస్తున్నారు, కరెక్టే. కానీ ప్రస్తుత కాలంలో కొన్ని శోధనలు, సమస్యలు మిమ్మల్ని వెంటాడుతున్నాయి. వాటి విషయంలో కూడా జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకండి అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? ఎలా పోలుస్తున్నాడు తెలుసా? నశించిపోవు సువర్ణం. నశించిపోవు సువర్ణం అంటే పాడైపోతున్నటువంటి బంగారం. కొన్ని బంగారాలు మట్టి పెట్టి ఉంటాయి, మెడల్లో వేసుకొని మనం ఏడేసుకుంటాంలే. వాళ్ళు మట్టి పెట్టేటట్టు వేసుకునేటట్టు మనం ఏడేసుకుంటాం. అది ఉంటే కాస్త బ్యాంకులోనూ ఫైనాన్స్ ఆఫీసులోనూ ఎక్కడో చోట భద్రంగా ఉంటుంది అనమాట. ఇంకా మట్టి పెట్టేదానికి అవకాశం లేదు. కానీ నశించిపోవు సువర్ణం, ఏదైతే బంగారం పాతగిలిపోయిందో దానిని శుద్ధి చేయడానికి అగ్నితో దానిని శుద్ధి చేస్తాం, మంటలో కాల్చి దాన్ని శుద్ధి చేస్తాం. అలాగే మీ విశ్వాసం కూడా అంట దేవుని ఉన్నతమైన కృపలో అగ్ని చేత పరీక్షకు నిలిచినదే ఏమవుతుందంట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఈ శోధనలన్నీ లోకంలో ఎదుర్కొంటున్నప్పుడంట అది మీకు మెప్పుని, ఘనతను, ఇదిగో ఆయన ఉన్నతమైన కృపలో మహిమను కూడా కలుగు చేస్తుందంట. స్తోత్రం కలుగునుగాక. దేవుడు మెచ్చుకునేలా మీ విశ్వాసం నిలబడుతుందంట. ఈ రోజు మీకు ఎదురవుతున్న ప్రతి శోధనలో మీరు జాగ్రత్తగా ఉంటే ప్రభుత్వం. శోధన రావడం ఆలస్యం, మాట్లాడేస్తాం. శోధన రావడం ఆలస్యం, హృదయంలో ఏదో తలంచుకుంటాం. శోధన రావడం ఆలస్యం, ఎంతకైనా తెగించే ప్రయత్నం. శోధనని జయించడానికి విశ్వాసం అనేది ప్రాముఖ్యమని ప్రభు చెప్తా ఉంటే, ఇప్పుడు శోధనను జయించలేక మాట్లాడుతున్నాం అంటే మనలో ఏం లేనట్టు? విశ్వాసం లేనట్టు. శోధనను జయించలేకుండా తలంచుతున్నామంటే ఏం లేనట్టు? విశ్వాసం లేనట్టు. శోధనను జయించలేక బలహీనమైపోతున్నామంటే ఏం లేనట్టు? విశ్వాసం లేనట్టు. దేవుని వాక్యం అంటుంది, సువర్ణం పరిశుద్ధ బంగారం బాగవటానికి అగ్ని అవసరమైతే, పుటం వేయబడటం అవసరమైతే, ఆత్మీయ జీవితాన్ని కూడా బంగారంతో ప్రభు పోలుస్తున్నాడు. దాని విషయంలో దానిని బాగు చేయటానికి కొన్నిసార్లు శ్రమలు ఎదురవుతా ఉంటాయి. ఎదురుగాల శ్రమలు యోసేపుకి ఎదురుగాలేదా? యోబుకి ఎదురుగాల? ఇప్పటికి మనం చదువుకున్నాం. ఎన్ని శ్రమలు వచ్చాయి వాళ్ళకి, శోధనలు ఎన్ని వచ్చాయి. ప్రభు విడిచిపెట్టాడా? ప్రభు వదిలిపెట్టాడా? వారు ఒక కమిట్మెంట్ తో ఉన్నారు. వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నారు తమ జీవితానికి. నేను చచ్చిపోయినా పర్వాలేదురా, పాపం చేయకూడదు అనుకున్నాడు యోసేపు. నాకు ఆరోగ్యం బాగపోయినా పర్వాలా, పిల్లలు లేకపోయినా పర్వాలా, ఆస్తిపాస్తులు పోయినా పర్వాలా, నేను దేవుని విడిచిపెట్టను అన్నాడు యోబు. కమిట్మెంట్స్ ఎవరైతే కలిగి ఉన్నారో, తమ ఆత్మీయ జీవితానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే కలిగి ఉన్నారో, ఇదిగో భక్తి బాగా చేయాలి, నిపుణతగా నేను భక్తిని చేయాలి, నిపుణత కలిగి భక్తి చేయాలని, నేను బాగా మంచి భక్తి చేయాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో దేవుడు ఎక్కడ వారిని విడిచిపెట్ల బలంగా స్థిరంగా నడిపించాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ మాట అంటాడు. ఇందాక కూడా అనుకున్నాం కదా, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, నా కోసం దాచబడిన ముందుంచబడినటువంటి కిరీటాన్ని నేను పొందుకుంటాను. చనిపోయే ముందు పౌలు చెప్పిన మాటలేదు. చనిపోయే ముందు పౌలు మాట్లాడిన మాట్లాడు. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆత్మీయ జీవితానికి రూల్స్ లేవా? రూల్స్ వేయి. ఈరోజే పడాలి రూల్స్. కమిట్మెంట్ లేదా? ఆత్మీయ జీవితంలో నిలబడే స్థితి లేకుండా పోతుందా? కమిట్మెంట్ చేసుకో. ఇదే కదా విశ్వాస జీవితం అంటే. రూల్స్ పెట్టుకోవడం, కమిట్మెంట్ తో ఉండటం, భక్తిని ఎంత బలముగా స్థిరంగా చేయాలో ఆలోచించుకోవడం, ఇదే కదా. ఇలాగాని మనం జీవించగలిగితే దేవుని మహా ఉన్నతమైన కృపలో దేవుడు నిన్ను, నన్ను
మనల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. నియమం ఉండాలి నీ ఆత్మీయ జీవితానికి. పరిశుద్ధత అనబడిన నియమం, కమిట్మెంట్ ఉండాలి నీకు. ప్రార్థన చేయాలనుకున్నావా? వాక్యం చదవాలనుకున్నావా? పరిశుద్ధాత్మలో ఆనందించాలనుకున్నావా? నాకు కలిగినది దేవునికి నమ్మకంగా అప్పగించాలనుకున్నావా? కమిట్మెంట్. నేనంటాను, ఈరోజు నష్టపోయేది ఎవడు? రూల్స్ లేనోడు, కమిట్మెంట్ లేనోడు. బాగా గుర్తుపెట్టుకో. నిపుణత, నిపుణత. మూడవదిగా భక్తి బాగా చేయాలి. ప్రభువుని అడుగు. రూల్స్ పెట్టుకొని, కమిట్మెంట్స్ పెట్టుకొని భక్తిని నేను బలంగా చేయాలి ప్రభు. నేను బాగా భక్తి చేయాలి ప్రభు. మనుషులకు కనబడే దొంగ భక్తి వద్దండి. మనుషులు మనల్ని చూస్తున్నారనే భక్తి వద్దు. యోబు అంటున్నాడు కదా, ఆయన నా అడుగు జాడలను తెలుసు, ఆయన నా అడుగు జాడలను గుర్తుపడతాడు. నేనేం చేస్తున్నాడు చూస్తున్నాడు ఆయన. ఆయన నన్ను ఎరుగును కదా, ఆయన నా అడుగు జాడలను చూస్తును కదా. ఈ ఒక్క విషయం మదిలో పెట్టుకో. నీ పిల్లలు, మన పిల్లలు బాగా గుర్తుపెట్టుకోండి. మనం చూస్తున్నామని ఎంత జాగ్రత్తగా కొన్నిసార్లు మాట్లాడతారో తెలుసా? ఎంత జాగ్రత్తగా కొన్నిసార్లు ఉంటారో తెలుసా? అందుకే ప్రభు అంటాడు కొన్ని సందర్భాల్లో, మీరు చిన్న పిల్లల వంటి మనసు కలిగిన వారై ఉండండి. మనం కొడతామని తెలుసు, అందుకే మన ముందు చాలా జాగ్రత్తగా బ్రతుకుతారు, మాట్లాడతారు. అలాగని బయటికి వెళ్ళి బ్రతికేస్తున్నారు. నేను దాన్ని ఉదాహరణ కనుక తీసుకోమంటున్నాను. మనం లేనప్పుడు భయంకరంగా మాట్లాడుతున్నారంటే దేవుని ముందు మేము కూడా మంచిగా బ్రతికి తర్వాత ఎట్లయినా బ్రతకొచ్చా? మన పిల్లలు మనకు భయపడినట్లుగా మనం దేవుని పిల్లలం, మనం దేవునికి భయపడాలి. నియమాలు వేసుకో, పరిశుద్ధత అనే నియమం వేసుకో. నోటికి పరిశుద్ధమైన మాట్లాడాలి, నోటికి హృదయ తలంపులకి పరిశుద్ధమైన ఆలోచనలు రానివ్వు. దేవుని కోసం ఏదైతే కమిట్మెంట్ చేసుకుంటున్నావో దానిని నెరవేర్చడానికి ఎంత కష్టమైన పాటుపడు. బాగా గుర్తుపెట్టుకో, కమిట్మెంట్ లో ఆశీర్వాదం ఉంది. ఇస్సాకుతో ఏమంటాడో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాముని నేను పిలిచినప్పుడు అతడు మాట్లాడకుండా నేను పిలిచినట్లుగా వచ్చేసి నా మాట విని నా ఆజ్ఞను గైకొని నా మాట విన్నాడు ఇస్సాకు. అందుకే ఆయనను బట్టి మిమ్మల్ని దీవించడానికి నేను ఇష్టపడుతున్నా. ఆయనను బట్టి నేను మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నా. రోజేది కమిట్మెంట్. 3 రోజుల ఆరాధనలో పాల్గొనాలనుకుంటావు సేవకుడు మాట్లాడటం, కానీ నీ పనులు, నీ కార్యాలు నీకు కొన్నిసార్లు అడ్డైపోతున్నాయి. కమిట్మెంట్ తప్పుతున్నావు కదా. ప్రార్థన చేయాలనుకుంటున్నావు, ఉదయాన్నే లేచి కమిట్మెంట్ తప్పిపోతున్నావు కదా. వాక్యాన్ని చదవాలనుకుంటున్నావు, కొన్నిసార్లు కమిట్మెంట్ తప్పిపోతున్నావు కదా. ఆలోచించి రూల్స్ వేసుకో, కమిట్మెంట్స్ స్థిరపరచుకో. మంచి భక్తి నేను చేయాలి ప్రభా అని చెప్పి ప్రభు ఆయన అడుగు వారికి ధారాళంగా దయచేయబడ. అడుగుడి మీకు ఇవ్వబడబడు. రూల్స్ కావాలి ప్రభా నా ఆత్మీయ జీవితం. విన్నావు కదా, దాని ప్రకారం పరిశుద్ధంగా జీవించే కమిట్మెంట్స్ ఉండాలి ప్రభా నువ్వు చేసే భక్తికి అని అడుగు. నా భక్తి కమిట్మెంట్స్ ఉండాలి. కమిట్మెంట్స్ నేను నెరవేర్చాలి, చేస్తాడు ప్రభు. చివరిగా నేను మంచి భక్తి చేయాలి, నిపుణత కలిగిన భక్తి. నిపుణత కలిగిన భక్తి నాకు సహాయం చేయి ప్రభు అని అడుగు. ప్రభు నిన్ను దీవించి బలపరచుగా. అందరం లేచి, అందరం లేచి. కనికర పూర్ణుడా,
స్తోత్రాలయ్యా. కనికర పూర్ణుడా వందనాలయ్యా. మీ ఉన్నతమైన కృప మమ్మల్ని ఆదరిస్తూ వస్తుంది ప్రభు. మీ ఉన్నతమైన ఆశీర్వాదం మమ్మల్ని బలపరుస్తూ వస్తుంది ప్రభు. కనికర పూర్ణుడా, ఏమిచ్చి ఎలా మీ రుణం తీర్చగలం ప్రభు. ఈ ఉదయకాలపు వేళ మమ్మల్ని ఉద్దేశిస్తూ మీరు మాట్లాడుతున్న ప్రతి మాట స్తోత్రం. మీ ఆశ్చర్యకరమైన ప్రేమకై స్తోత్రం. కనికర సంపన్నుడా, నా జీవితానికి నియమం లేదేమో ప్రభువా, నన్ను దర్శించయ్యా. ఈ ఉదయకాలపు వేళ పరిశుద్ధత అనబడిన నియమం నా ఆత్మ జీవితానికి కావాలయ్యా. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి ఉన్నారా, పరిశుద్ధత లేకుండా పోయింది ఆత్మీయ జీవితంలో, ఎప్పుడు చెడు తలపులు, చెడు ఆలోచనలు, చెడు క్రియలతో ఒకవేళ హృదయం నిండి బలహీన పరుస్తుందా, ప్రభు నడు అయ్యా, నా ఆత్మీయ జీవితానికి నియమం కావాలి. అపరిశుద్ధతలో నాలో ఉండటానికి వీలు లేకుండా సహాయం చేయ ప్రభు అని చెప్పి ప్రభు అడగలుగుతారా? కమిట్మెంట్ చేసుకుంటాం ప్రభుత్వం. ఎన్నడు నీ ఆరాధనకు వెనుకేను ప్రభు. నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభు. ఏ రోజు కూడా నిన్ను విడిచి నేను పోను ప్రభు. నాకు సహాయం చేయ ప్రభు. నీతో కూడా నేను నిలబడతానయ్యా. నాకు సహాయం చేయి. ప్రార్థన చేయడానికి సహాయం చేయి. వాక్యమును చదవడానికి సహాయం చేయి. చెప్పబడిన వాక్యాన్ని గ్రహించగలిగే శక్తిని దయచేయి. నీ పని కొరకు, పరిచర్య కొరకు ప్రభువా, నేను ఖర్చు అయిపోయిన కొన్నది కూడా ఖర్చు అయిపోయేటువంటి కృపను దయచేయ్యా. ఆ కమిట్మెంట్ నాలో ఉంచయ్యా అని చెప్పి ప్రభువుని అడగలవా? అడుగు 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 దేవా. ఈ రెండు విషయాల్లో బలంగా నిలబడగలిగితే మంచి భక్తి, నిపుణత కలిగిన పని చేయగలిగిన కృపను దేవునికి ఇవ్వబోతున్నాడు. కనికర సంపన్నుడా స్తోత్రం. బిడ్డలందరినీ బలపరచున్న వేదన శోధనతో నింపబడిన ప్రతి హృదయం, ఈ లోకానుసారమైన ఆశలతో నింపబడిన ప్రతి హృదయం మీ నామము పేరిట దర్శింపబడునుగాక. సహాయం చేసి కృప చూపించు. నియమముతో, నిబద్ధతతో, నిపుణత కలిగిన జీవితాన్ని జీవించగలిగే కృపను దయచేయమని మీరే బలపరచు, దీవించి, ఆశీర్వదించి మీ కొరకు బిడ్డలను నిలవబెట్టమని. మా గోల్ ఒకటే ప్రభువా, పరలోక రాజ్యం అనబడిన స్వాస్థ్యాన్ని మేము చేరాలి. ఒకవేళ ఈ లోకంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఒకవేళ దాన్ని మేము చేరలేకపోతే మీ యందు మేము తలదించుకుని సిగ్గుపడేవారుగా ఉంటాం ప్రభువా. ఆ స్థితి ఏ బిడ్డకు రానివ్వదు. బిడ్డలను బలపరచు. మీ స్వాస్థ్యము కొరకు ప్రభువా, నియమ నిబద్ధతలు కలిగి నిపుణతతో తమ భక్తిని కొనసాగించే వారికి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, ప్రతి విషయంలో తోడుగా ఉండమని మహిమయు ఘనతయు ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా ప్రభు పని నిమిత్తం అర్పణలు నడిపిద్దాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో,
చెదరిన మనసే నూతనమాయనా ఉదయించెను నీ కృపణాయదలో చెదరిన మనసే నూతనమాయనా మనుగడయే మరో మలుపు తిరిగేనా మనుగడయే మరో మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను బల సూచకమైన మందసమానికై బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుద్ధమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సజీవయాగమై యుద్ధమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా సంఘక్షేమమే నా ప్రాణమాయనా సంఘక్షేమమే నా ప్రాణమాయనా నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే కాచి కాపాడెను సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించేను నీ ప్రేమే నన్ను ఆదరించేను దేవునికి స్తోత్రం చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ ఆరాధనను ముగించుకుందాం. కనికర సంపన్నుడా ప్రేమగల తండ్రి స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు మీ సన్నిధిలో స్తుతి గీతముల ద్వారా మిమ్మల్ని స్తుతించి మనసారా ఆరాధించడం ద్వారా మీ వాక్యము ద్వారా మేము బలము నంది ఉన్నాం. సర్వశక్తిమంతుడై ఉదయకాల వేళ మీరు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరు మమ్మల్ని నడిపించిన విధానానికి స్తోత్రాలు. కొన్ని ఆత్మ సంబంధమైన హెచ్చరికలు సంగతులు మీరు మాతో హెచ్చరించి మాట్లాడారు. ఈరోజు అనేక మంది భక్తుల జీవితాలు మా జీవితాలకు ప్రత్యేకంగా అవసరమైనవి కాబట్టి మీరు మాట్లాడారు దేవా. ఇప్పుడు ఒకవేళ బలహీనమైన స్థితిగతులలో ఉంటే మీరు సహాయం చేసి బలపరచమని కోరుతున్నారు. కృపను చూపించి కనికరించమని కోరుతున్నారు. మీ ఉన్నతమైన ప్రేమ
బిడ్డలందరినీ బలపరచమని కోరుతున్నాను. సహాయకుడైన తండ్రి, శ్రేష్టమైన సంగతులు ఎన్నో బోధించారు. ప్రాముఖ్యంగా నియమం కలిగి ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి, చేసే పనిలో నిపుణత కలిగి ఉండాలి. అలా మేము కలిగి ఉన్నాడు. మమ్మల్ని దీవించే దేవుడు, బలపరిచే దేవుడు, కృప చూపించేటువంటి నాదుడు, శక్తిమంతుడా, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి కృప చూపించి నడిపించమని ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భం, సమయం మీకే వివేల కొలది కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు మరొక మారు మీకు స్తోత్రార్పణలు చెల్లిస్తూ మీరు తోడయుడి బలపరిచి ఆత్మతో ప్రభావంతో ప్రతి ఒక్కరు నింపినందుకే స్తోత్రం. బిడ్డలు అర్పించిన అర్పణ నిమిత్తం ప్రత్యేకంగా అయ్యా మీ పనిలో పరిచర్యలు నమ్మకంగా ప్రతి రూపాయి వాడబడే కృపను దయచేయండి. తద్వారా వచ్చే దీవెన ఆశీర్వాదం కుటుంబాల్లో నిశ్చయంగా మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. మీ ఆరాధనలో విడవక పాల్గొనే కృప సంఘ బిడ్డలకు దయచేయండి. మీ వాక్యానుసారంగా బ్రతికే కృప మా అందరికీ అనుగ్రహించండి. దీవిని బలపరిచి తోడయుడై సమస్త కార్యాలను మీరు జరిగించమని, మీ కృప చొప్పున ప్రతి కార్యమును నెరవేర్చండి. నా తండ్రి, ఈరోజు పొందుకున్న ఈ బలము, శక్తి, పునరుద్ధానము, దీవెన ఈ వార కాలంలో మాకు ఎదురవుతున్న ప్రతి శోధనలో జయము పొందడానికి శక్తిని దయచేయండి. మీ ఆశ్చర్యమైన కృపలో మమ్మల్ని నడిపించమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు అనుగ్రహిస్తూ ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వేడుకొంటున్నాము తండ్రి. నా ప్రాణమైన యెహోవాను స్తుతించు, నా అంతరంగమందున్న సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమైన యెహోవాను స్తుతించు, ఆయన చేసిన సకల ఉపకారములు దేనిని మరువను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ పరిణ్యోన్య సహవాసం, సన్నిధి సమాధానం నిశ్చయం వరకు చేరి స్తుతించి ఆరాధించిన మనందరికీ సకల లోక పరిశుద్ధులకు జరగనైనటువంటి ఈ పునరుద్ధానపు ఆరాధనలు ఆయా మందిరంలో ఆయా చోట్ల ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి ఆరాధన సదా నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్, 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 నిరంతర స్తోత్రాలు మన ప్రభువుకే ఇప్పుడు ఎల్ల నిరంతర మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభు ప్రభు మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గురువారం యథా ప్రకారం ఆరాధన, శనివారం కూడా ప్రత్యేక వాక్య సందేశ కూడిక. ఎవరైనా మరి కృతజ్ఞత ఆరాధనలు ఏర్పాటు